కమర్షియల్లా. కాకపోతే ఏంటంటే ఓవర్ ఎక్స్‌పోజర్ అప్పుడు నువ్వు ఒకడిని అన్నప్పుడు నిన్ను కూడా వెంటాడుతది అనేదే కనబడుతుంది. ఇక్కడ కండక్ట్ ఎవడు సెట్ చేయాలి? ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ ఏమన్నా భారీ నాయకుడా? ఓ 50 ఏళ్ల నుంచి ఉన్నోడా? నిన్నగాక మొన్న వచ్చినోడు వాళ్ళ నాన్న నాయకుడు. వాళ్ళ నాన్నని చూసి ఇక్కడ ఎవరు దొరక్క ఏలూరులో టికెట్ తీసుకొచ్చి ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి వాళ్ళ నాన్న, ఈయన కాదు వీళ్ళ నాన్న. కాబట్టి సుధాకర్ యాదవ్ కొడుకు కదా ఈయన. ఇతను వాస్తవంగా వీళ్ళకి ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీల బిడ్డలు అనాలా లేకపోతే నాయకుల బిడ్డలు వీళ్ళు లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడుతున్నారు, లావిష్ లైఫ్ కోరుతున్నారు. సినిమాల్లో చూపించే ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంది చూడండి. అమ్మాయిల భుజాల మీద చేతులు వేసుకు తిరగాలి, అమ్మాయిలతో ఏదో చేయించుకుంటా ఉండాలి, డ్రగ్స్ వాడేయాలా. అంటే వీళ్ళు ఏంటంటే అసలు సర్వం సహ చక్రవర్తులుగా ఫీల్ అయ్యే తరం ఇప్పుడు రాజకీయ నాయకుల బిడ్డలు. సంస్కారయుతంగా ఉన్న బిడ్డలు కూడా ఉన్నారు, వాళ్ళ పట్ల సమాజం గౌరవిస్తుంది. వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల గౌరవాన్ని దిగజారుస్తున్నారు, పార్టీల గౌరవాన్ని దిగజారుస్తున్నారు, అంతే తేడా. బాబు గారు ఒకసారి కానీ సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇటువంటి రిపీట్ అవ్వకుండా ఏమైనా ఉంటాయా పార్టీలో? ఏమి యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ? ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన చేస్తుంది ఏంటది, ఇష్యూని డైవర్ట్ చేసేస్తా ఉంటారు. ఇప్పుడు కల్తీ లిక్కర్ పట్టుకున్న రోజున పట్టుబడ్డోడు నీ జయచంద్రారెడ్డి, నీ జనార్దన్ రావు వాళ్ళ వరకే పెడితే బాధ్యతగా ఉండేది. తీసుకొచ్చి కావాలని అందు జోగిరి ఇరికిస్తుంది. అంటే మనోడు ఏ ఏదో పని చేసినా ఎవరినో ఒకరిని ఇరికిచ్చేసేసి అటు డైవర్ట్